మేము అన్నదమ్ములు ఇద్దరం, సుబ్బారెడ్డి, నా పేరు కోటిరెడ్డి. మేము ఇద్దరం చేస్తుంటాం ఇది మొత్తం కూడా. సుమారు ఇప్పుడు 25 ఎకరాలు నాటాం. ఫస్ట్ మాత్రం 13 నాటింది మాత్రం 2 ఎకరాల 75 సెంట్లు ఇదే నేల. ఇప్పుడు నిరుడు కొంత నాటాం ఒక 5 ఎకరాలు. ఫస్ట్ నుంచి చేసినా బాగానే వచ్చిందండి, పర్లేదు. మనకైతే ఇక్కడ ప్రతి ఒక్క రైతులు ఇక్కడ వచ్చి చూసిపోయిన వాళ్ళే ఆదర్శంగా తీసుకున్నారు. కానీ కొంతమంది చేయలేక కొన్ని ఇబ్బందులు పడి తెలియకను కొంతమంది ఫెయిల్ అవుతున్నారని తెలిసింది. పూర్తిగా మనకైతే తెలియదు అంటున్నారు వాళ్ళే వచ్చి. ఇప్పుడు వరకైతే పర్లేదు. మాకున్న రోజు డైలీ ఒక 20 మంది కూలోళ్ళు బతుకుతుంటారు. ఇప్పుడు రోజు డైలీ 20 మంది సర్వీస్ కావాల్సింది. 6 నెలలు కంటిన్యూగా కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మొక్క మనం కాపు పెట్టిన కాడి నుంచి ఇదైన దాకా మామూలుగా ఎప్పుడు తర్వాత 6 నెలల నుంచి మళ్ళీ ఒక 6 నెలలు 15 మంది దాకా ఉంటారు ఎప్పుడు కూలోళ్ళు. డైలీ కలుపులు కానీ ఉండయి, ఏదైనా ఇచ్చేయండి కానీ ఆ పూతలు వచ్చినప్పుడు అటు ఇటు టైంలో తుంచేయడానికి కానివ్వండి, ఎరువులు వేయడానికి కానివ్వండి, అన్నిటి దేనికైనా సరే కనీసం 20 మంది కూలీలు ఉంటారు ఎప్పుడు డైలీ. ఎకరానికి వచ్చేసి 6 టన్నుల కాడికి వచ్చిందండి. 2వ సంవత్సరం 9 టన్నుల కాడికి వచ్చింది. 3వ సంవత్సరం వచ్చేసి 14 టన్నుల కాడికి వచ్చింది. నిన్న ఈ సంవత్సరం మాత్రం 16 టన్నుల కాడికి వచ్చింది ఎకరానికి. అంటే ఎడం రకాలు 3 రకాలు చేసామండి మేము. ఫస్ట్ 12-9 వేసాము ఈ తోట, తర్వాత 12-6 వేసాము, అక్కడ 11-6 ఇంకొక 5 ఎకరాలు వేసాము. ఇది మొన్న ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడే కాపు దశలో ఈ కవర్లు కట్టి ఉన్నాయి, అవి మాత్రం 12-6 పెట్టి వేసామండి. కరెక్ట్ సైజ్ అయితే ఇప్పుడు వేసుకోవాలంటే మరింత వేసుకునే రైతులు ఎవరైనా సరే కనీసం 15-9 పెట్టుకుంటే కరెక్టు. మా అనుభవం ప్రకారం మేము చూసిన దాన్ని బట్టి మేము ఏరియాలని తిరిగాము. ఎడంగ పెట్టుకోవడం వల్లనే బాగుంటుంది. రేపు ముందు జాగ్రత్తగా మరింత వేసుకునే వాళ్ళకి మందు కొట్టుకోవడానికి, వాటికి స్ప్రే చేసుకోవడానికి మందులు కానీ కింద ఇది అయిన కానీ వ్యవసాయం చేసుకోవాలని కొద్దిగా బాగుంటుంది. 15 ఎడం పెట్టుకుంటే చెట్లు వీల్డింగ్ బాగా ఎడల్పు రావడానికి కానీ. కాకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ తర్వాత మాత్రం చాలా బాగుంటాయి. ప్రోత్సాహం అంటే కాదండి, ఫస్ట్లో మేము టీవీలో చూసాం. అక్కడెక్కడ మహారాష్ట్రలో ఇన్ని ఎకరానికి వచ్చేసి అప్పుడు 16 టన్నులు ఎంత తీశాడు, ఎంత వచ్చిందని తెలిసారు. తర్వాత మా తమ్ముడు మేము తెలుసుకొని సరే వేద్దాము చూద్దాం మనకంటే కొంతమందిని కనుక్కుంటే కాదన్నారు. కాదంటే సరే చూద్దాంలేండి ముందు కానీ శాంపుల్ కొద్దిగానే వేద్దామని తీసుకొచ్చి నాటాము. వేసినా బాగానే వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు హార్టికల్చర్ కానీ అందరూ మొత్తం శాస్త్రవేత్తలు కానీ వచ్చి చూసి చాలా బాగుందని అప్పుడు అందరికి ఇచ్చేసి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇప్పుడు అందరు మమ్మల్ని గురించి మొత్తం అందరూ వేసారు. మేము దానిమ్మ తోట వేసి 5 సంవత్సరాలు అయిందండి. ఆ రోజు దానిమ్మ వేద్దామని ఆలోచన వచ్చింది సార్. ఎవరిని అడిగినా కానీ మన ఏరియా కాదు అన్నారు. సరే నరసింహరావు గారని ఈడ ఉద్యాన శాఖ అతను ఉన్నాడు, అతను కలిసాను సార్ నేను పోయి. కాలంగా ఆయన అన్నాడు చూసి, మన ఏరియా అయిద్దో కాదో తెలియదు కానీ అయిద్దని రాశారు శాస్త్రవేత్తలు. దానికి అనుగుణంగా నేను వేస్తున్నాను, ఈ సంవత్సరం ఆగండి తర్వాత బాగుంటుంది మీరు వేసేదానికి అన్నారు. సార్ మీరు చేసేదానికి మేము చేసేదానికి తేడా ఉంటుంది సార్, నాకు మొక్కలు ఏడ దొరుకుతాయి అని అడిగితే అనంతపురం నెంబర్ ఇచ్చాడండి. నెంబర్ తీసుకొని అతను చేశాను. అతను చేస్తాయా మీరు ఫస్ట్ వేయటమా అంతకుముందు ఏమన్నా వేసి ఉండారా అని అడిగితే నేను అన్నాను ఫస్ట్ వేయటమేనండి అన్నాను. అతను ఏమన్నాడంటే అయ్యా మీరు ఈ కాదు జైన్ తీసుకొచ్చుకోండి, అది మా మొక్క అయితే 10 రూపాయలు ఉంటుంది, అదైతే 50 రూపాయలు ఉంటుంది, బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది, నీకు కూడా అనుభవం వచ్చే తల్లికి అర్థమైపోద్ది తెగుళ్ళు ఏందా అని అన్నారు. ఇంకా అప్పుడు జైన్ వాళ్ళకి ఫోన్ చేశాం సార్. అప్పుడు వాళ్ళు మొక్కలు పంపించారు 3 ఎకరాలకి, 3 ఎకరాలు సార్ ఇది. దాని నుంచి మనం మొదలు పెట్టాం సార్ వేయటం. వేసినాక ఫస్ట్ కొద్దిగా కాదు అది ఇది అన్నారు. సరే చూద్దామని మనం వేస్తున్నాం కదా ప్రయత్నిద్దామని చేసాం. ఫలితం బాగానే ఉంది సార్. ఆ తర్వాత ఇప్పుడు మా కృష్ణ గారు తర్వాత పరిచయం అయ్యారు, అతను కలిసాము. అతను కలిస్తే బాగానే ఉందండి, బాగానే చేసుకోవచ్చు అని రైతులందరికీ చెప్పటం. కానీ ఈ జైనోళ్ళు దానిమ్మ ఏ ఏరియాలో వేసారంటే దర్శి ఏరియాలో వేసారని మామూలుగా ఎకరానికి 6 టన్నుల కాడికి వచ్చింది. పంట బాగుందని మరు సంవత్సరం 5 ఎకరాలు వేసాను సార్. 5 ఎకరాలు వేసినా మనకి మన నేలను బట్టి మనకి బాగా క్వాలిటీ వస్తుంది. అందుకని మళ్ళా తర్వాత 12.5 ఎకరం వేసాం సార్. అట్లా పెంచుకుంటూ పోతున్న లాభాలు మాత్రం బాగానే ఉన్నాయి. చేసుకుంటే మాత్రం దీనికి మించిన పంట ఇంక రెండోది లేదు అని ఇంక దీని గురించే చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది సార్. మార్కెట్ ఉండబట్టి కత్తి అన్నీ మాకు అదిగాక ఈ షేడ్ నెట్ అడిగాను సార్ మామూలుగా హార్టికల్చర్ వాళ్ళని. ఈ నెట్ వేయటం వల్ల కొంత డ్యాగ్ అనేది తగ్గి ఎకరానికి 1 టన్ను సుమారు కలిసి వచ్చింది సార్ కాయలు. దానిమ్మలో మెలకువలు తెలుసుకుని సాగు చేస్తే దీనికి మించిన పంట రెండోది లేదు. అది సార్, అదే మెలకువలు గాన లేకుండా ఎట్టంటే అట్ట చేసుకొని మనం చెందితే మాత్రం దీనంత లాస్ ఇంక రెండోది లేదు.